వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే మాత్రమే ఎన్విడియా వాళ్ళది జీఫోర్స్ RTX 3050 గ్రాఫిక్ కార్డ్ తీసుకోవద్దా అనే దాని మీద చాలామందికి డౌట్ ఉండొచ్చు. నేనైతే ఒకటే మాట చెప్తాను, వన్ ఆఫ్ ద గుడ్ గ్రాఫిక్ కార్డ్స్ అంటాను. ఈ గ్రాఫిక్ కార్డ్లో చాలా మంచి విషయం ఏంటంటే పవర్ తక్కువ తీసుకుంటుంది, 75 వాట్స్ పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని మోడల్స్కి అయితే కనెక్టర్ అవసరం ఉండదు, కొంతమంది ఓవర్క్లాకింగ్ చేస్తారు, కొన్ని బ్రాండ్స్ని బట్టి మీరు తీసుకోవాల్సి వస్తుంది. మోస్ట్లీ అయితే పవర్ అవసరం ఉండదు, ప్లస్ 6GB VRAM, కొన్ని గేమ్స్ ఆడడానికి అయితే బాగుంటుంది అనమాట. ప్లస్ ఇలా ఎన్విడియా వాళ్ళది DLSS కానీ రీసైజబుల్ బార్ కానీ అవన్నీ కూడా సపోర్ట్స్ ఏవైతే హై ఎండ్ దాంట్లో ఏవైతే ఉంటాయో దాంట్లో కొన్ని ఇన్లు ఉన్నాయన్నమాట. మీరు అనొచ్చు అన్న 3050 8GB వేరియంట్ కూడా ఉంది కదా, 8GB తీసుకోవచ్చు కదా అంటే 8GB మీకు 25, 26, 25 అట్లా పడుతుంది. నేనైతే ఒకటే మాట అంటాను, ఒకవేళ బడ్జెట్లో వస్తుందంటే 15,000 16,000 అట్లా వస్తుందంటే 3050 6GB RAM వేరియంట్ తీసుకోండి. ఇప్పట్లో ఇప్పుడున్న ట్రెండింగ్ సిచ్యువేషన్స్లో చూసుకుంటే నేను రికార్డింగ్ చేసే టైం కదా మాత్రం 3050 వన్ ఆఫ్ ద గుడ్ గ్రాఫిక్ కార్డ్స్ అంటే మస్ట్ తీసుకోవచ్చు. మంచి డీసెంట్ గేమ్స్ అవన్నీ కూడా ఆడుతుంది అన్నమాట. అండ్ ఎందుకు ఈ గ్రాఫిక్ కార్డ్ రికమెండ్ చేస్తున్నాను, ఇంత ముందుకు 1650 రికమెండ్ చేస్తున్నాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అన్న సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కూడా చూసుకున్నా, సిస్టమ్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మీకు 1650 గ్రాఫిక్ కార్డ్ నేను యూజ్ చేస్తున్నాను. సో దానికంటే ఇది ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అన్నమాట. 1650 కంటే కూడా 3050 ఇంకా మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది అన్నమాట. సో ఈ గ్రాఫిక్ కార్డ్ని మిస్ చేసుకోవద్దనేసి అయితే ఒక చిన్న రిక్వెస్ట్. గ్రాఫిక్ కార్డ్ ఇది చాలా మంచిగా ఉందన్నమాట. ఓవరాల్గా ఇది నా ఒపీనియన్ అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి, మ్యాక్సిమం విత్ ఇన్ 1 day ఇంకా ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.